విశాఖపట్నం అందాలు వర్ణనాతీతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం కైలాసగిరి తెలుగు మ్యూజియం ను సందర్శించిన ఆయన అక్కడి అందాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. సెల్ఫీ పాయింట్ వద్ద నిల్చొని సెల్ఫీ తీసుకున్న ఆయన కైలాసగిరి కొండపై నుంచి విశాఖ అందాలను తనివి తీరా చూశారు. కుటుంబ సభ్యులందరితో కలిసి అద్దాల ట్రైన్లో ప్రయాణించి ఆనంద పరవశం పొందారు. 4 రోజుల విశాఖ పర్యటనలో ఎన్నో మధుర స్మృతులను పొందానని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి సోయగాలకు సహజ సిద్ధమైన అందాలకు విశాఖపట్నం చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కైలాసగిరి ఇతర ప్రాంతాల్లో పర్యటించారు. తెలుగు మ్యూజియంను సందర్శించి అక్కడి విశిష్టతలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ ప్రదేశాల్లో కుటుంబ సభ్యులతో కలిసి బృంద చిత్రాలు దిగారు. కైలాసగిరి తెలుగు మ్యూజియం ఇతర ప్రాంతాల విశేషాలను విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, లైజన్ అధికారిగా వ్యవహరించిన మార్కెటింగ్ శాఖ ఏడీ యాసిన్, స్థానిక తహసీల్దార్ పాల్ కిరణ్, ఇతర అధికారులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వివరించారు.